హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? నేనైతే బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని అనుకుంటున్నాను. కందిపప్పు ఉడకబెట్టడానికి నానబెట్టానండి కాసేపు నిన్న ఈవినింగ్. కానీ వండడానికి వీల్లేక దాన్ని తీసుకెళ్ళి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అది ఫ్రిడ్జ్ నుంచి తీసి నెక్స్ట్ డే మార్నింగ్ ఉడకబెట్టినందుకేమో అస్సలు ఉడకలేదు. దాన్ని ఇలా మిక్సీ చేసి పప్పు ఉడదామని ట్రై చేద్దామని చూస్తున్నా. కానీ ఒక టిప్ ఏంటంటే అండి, పప్పు ఉడకబెట్టే ముందు కాసేపు నానబెడితే గ్యాస్ కూడా ఫామ్ అవ్వదంట. మామూలుగా పప్పు తినే వాళ్ళకి చాలామంది గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది కదా. మీకు కానీ ఈ టిప్ యూజ్ చేసుకోండి. ఇలా మామూలుగా పప్పులాగా చేద్దామని, తాలింపు పప్పు అంటారు కదండి, చప్పటి పప్పు, దాంట్లో పుల్ల గట్రా ఏమి వేయకుండా అలా ట్రై చేద్దామని చేశాను. బాగా వచ్చిందండి. ఒకవేళ పప్పు ఉడకపోతే మీకు టైం ఉంటే, చల్లారింత వరకు టైం ఉంటే మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు. ఇది నాకు చాలా టేస్ట్ కూడా, మామూలుగా ఉడకబెట్టిన పప్పు చేస్తే ఎలా ఉంటుందో తాలింపు పప్పు, సేమ్ నాకు కూడా అలాగే అనిపించింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి గార్నిష్ చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.